హాయ్ మా. ఈరోజు టాపిక్ అమ్మ. అంటే అమ్మ గురించి ఏం మాట్లాడాలి అనుకుంటున్నారేమో. అమ్మ గురించి చాలా మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా ఈసారి మా మదర్ది కావాలనే కట్టుకొచ్చాను. ఇది లావెండర్ కలరు. నేను అమ్మ ఒకటేసారి తీసుకున్నాం. ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఒక 15 years అయి ఉంటుంది. సో అమ్మ చీరలు చాలా జాగ్రత్తగా వాడేదన్నమాట. నాకంటే చాలా జాగ్రత్తగా. అమ్మని చూసే నేను నేర్చుకున్నాను అనుకోండి, అది వేరే విషయము. సో కొన్ని కోటా శారీస్ మాత్రం నేను అమ్మవి తీసి పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం. సో అమ్మతో ఉన్నట్టు ఉంటుంది ఇది కట్టుకున్నానంటే కూడా. మెయిన్ ఏంటంటే అమ్మ స్ట్రిక్ట్గా ఉంటే నచ్చటం లేదు జనాలకి. ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉంటుంది? వాళ్ళ అమ్మ చూడు ఎంత ముద్దు చేస్తుందో, నువ్వు ఎందుకు అంత అరుస్తూ ఉంటావు, ఇలా అన్నమాట. కానీ అమ్మలంటే ప్రేమగా ఉండడమేనా? మంచి చెడ్డలు చెప్పాల్సిన అవసరం లేదా? అన్నీ నేర్పించాల్సిన అవసరం లేదా? అంటే ప్రేమగా ఉంటేనే అమ్మతనం ఉన్నట్ట? కాదమ్మా. అమ్మ అంటే గురువు, తొలి గురువు. పిల్లలకు మంచి చెడ్డలు నేర్పించేది అమ్మే, సంస్కారం నేర్పించేది అమ్మే, ఒక్కొక్కళ్ళతో ఎలా మెలగాలి నేర్పించేది అమ్మే. అవునా కాదా? సో నా పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చాను నేను. ఎందుకు అంటే అసలు వాళ్ళ వ్యూస్ ఎలా ఉంటాయి, యూత్ వ్యూస్ కదా. స్ట్రిక్ట్గా ఉంటేనే నచ్చుతామా, లేకపోతే నచ్చమా? ప్రేమగా ఉంటేనే అమ్మలా, నాన్నలు మాత్రమే స్ట్రిక్ట్గా ఉండాలా, ఇలా అన్నమాట. ఇవన్నీ తెలుసుకునేదానికి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడతారు, మధ్య మధ్యలోనే నేను మాట్లాడతాను. ఏనానా? ఇద్దరు ఫ్రాంక్గా చెప్పాలి మీ వ్యూస్, సరేనా? ఫస్ట్ అన్ననే అడుగుతాను. ఏం కౌశమ్మ, నేను చాలా ప్రేమగా ఉండేదాన్ని కానీ స్ట్రిక్ట్గా ఉండేదాన్ని కాదా? అందరికీ హాయ్ అండి. మా మదర్ అంటే ప్రేమగా ఉండేవాళ్ళు, స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, 50-50 అని చెప్పొచ్చు ఒక టైం వరకు. తర్వాత ఇంకా నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆబ్వియస్గా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అయినా కూడా మా మధ్య హెల్దీ ఆర్గ్యుమెంట్స్ అవుతూనే ఉంటాయి. స్ట్రిక్ట్ అంటే ప్రతిదీ రెస్ట్రిక్ట్ చేయడం కూడా కాదండి. అంటే మనకి ఒక ఏజ్లో ఏది తప్పు ఏది రైట్ అనేది అసలు తెలియదు. మేబీ ఆ టైంలో నేను కూడా మా అమ్మ కొన్నిసార్లు స్ట్రిక్ట్గా ఉండేటప్పుడు తిట్టుకుంటాను. ప్రతి ఒక్కరు తిట్టుకో ఉండేవాళ్ళు. మా అమ్మ కూడా వాళ్ళ అమ్మని తిట్టుకో ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ టైంలో అర్థం కాదు మనకి. అది అర్థం కావాలన్నా ఒక ఏజ్ రావాలి. లైక్ ఇప్పుడు ఆలోచిస్తుంటే అప్పుడు అంత స్ట్రిక్ట్గా, మరీ స్ట్రిక్ట్ ఏం కాదు నాకు. అంటే నేను అంత అల్లరిగా ఏం చేసేవాడిని కాదు. అండ్ మా అమ్మ మరీ ఓవర్ స్ట్రిక్ట్ అని కూడా ఏం కాదు. బట్ ఆ మాత్రం స్ట్రిక్ట్నెస్ కూడా లేకపోయి ఉంటే మేబీ నేను ఉన్నట్టు కూడా ఉండేవాడిని కాదేమో అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ప్రేమగా ఉండాలి. ప్రేమ లేకుండా ఉత్త స్ట్రిక్ట్గా ఉంటే ఇంట్లోంచి పారిపోతారు పిల్లలు. అది డిఫరెంట్. సో ఏంటంటే అమ్మా, కౌశి యాక్చువల్గా పెద్ద ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదనమాట. కొన్ని విషయాలలో ఫుడ్ దగ్గర కూడా పాపం పెట్టేస్తే తినేవాడు, కానీ స్లోగా తినేవాడు అనమాట. సో ఫ్రెండ్స్ విషయంలో అనమాట, ఫ్రెండ్స్ కూడా ఇంట్లో కూడా తీసుకురాడు అసలు, వాడు బయటనే ఉంచేస్తాడనమాట. సో అట్లాంటి విషయాలలో ఏంటి అంటే, ఒరే ఇంకొంచెం మూవ్ అవ్వు ఫ్రెండ్స్తో, ఎందుకు నాన్న అని చెప్పేదని నాకు తెలుసులే అని చెప్పేవాడు అనమాట. కౌశి విషయంలో అసలు ప్రాబ్లమే లేదు మా. ఎందుకంటే వాడిని ఎక్కువ తిట్టే సందర్భాలు లేవు, అసలు కొట్టిన సందర్భాలు అయితే మేబీ ఏదైనా ఒక్కసారి 2 సార్లు ఊరికి అట్లా వేసానేమో ఏదైనా చదువు విషయంలో, అంతేగాని నా కూతురుంది చూడండి, ఇది అసలు చాలా రౌడీ అనమాట, అల్లరిది. నేనేం చెప్పినా దాన్ని కట్ చేసేది. అసలు కట్ చేయడం ఎదురు చెప్తుందని చెప్పను కానీ అలానే ఎందుకు చేయాలి, ఇలా చేయొచ్చు కదా అని మాట్లాడేది అనమాట. నాకేంటంటే వాడిని చూసి దీన్ని చూస్తే ఒళ్ళు మండుతుండేది అసలు ప్రతిదానికి. ఇంకా కొంచెం టీనేజ్కి వచ్చేటప్పటికి, టీనేజ్కి వచ్చినా కానీ కౌశి చాలా కంట్రోల్ చేసుకునేవాడు. మా పాపం వాడు ఎమోషన్స్ బయట పెట్టేవాడు కాదు. ఇది అసలు ఓని రైజ్ అయిపోయేదన్నమాట. సో ఏమే బుజ్జి, నీతో ఎలా ఉండేదాన్ని? నీకు నేను చాలా స్ట్రిక్ట్ అనిపించేదాన్నా? కోర్స్ అనిపించేదాన్ని. చెప్తా చూడండి. ఎట్లా అనిపించేదాన్ని? స్ట్రిక్ట్ ఎందుకు అనిపించేది అంటే మనకు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువయ్యాయి. నేను ఏది చెప్పినా గానీ నువ్వు దానికి రివర్స్ చెప్పేదాన్ని. అవును, మరి నీవి నచ్చవు కదా నాకు. అదే అప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. అదే ఇప్పుడు నేను బయటకు వెళ్ళాను అనుకో, నాకు ఒకటి ఏంటి అంటే, నువ్వు బయటకు వెళ్తున్నా కానీ ఎప్పుడు నో అని చెప్పేదాన్ని కాదు, బట్ రెస్ట్రిక్ట్ చేసేదాన్ని. ఈ టైంకి వచ్చేసి మరి టైం చెప్పేదాన్ని, అంతే కదా. ఇంతసేపట్లో వచ్చేసి ఏం పని అమ్మాయిలకే కదా, ఎవరికైనా కానీ ఈవినింగ్ 6:30-7 తర్వాత ఏం బయట ఏంటి చేసేదానికి కూడా అంత ఉండేది కాదు. అందులో నెల్లూరులో ఉండేదాన్ని, సినిమాలకి వెళ్తాను. అవును.
సినిమాలకు వెళ్ళి వస్తాననే దాన్ని 9:30 10కి, లేదా ఎప్పుడైనా పార్టీస్ ఉంటే కూడా నేను టైం చెప్పేదాన్ని, అవును 9:30కి వచ్చేయాలి నాన్న అని. ఏమి 10:30కి వస్తే ఏమని అనేదాన్ని, దానికి తిట్టేదాన్ని. ఇది అసలు బాగా ఆర్గ్యూ చేస్తుంది అనమాట. నాకు టెన్షన్ వచ్చేసేది, బాగా తిట్టిపించుకునేది. అసలు ఇది దేనికి తిట్టేదాన్ని చెప్పు, అదే నీ వర్షం చెప్పు. బేసిక్ గా మన ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉండేవి. దాని వల్ల ఇప్పుడంటే రెస్ట్రిక్షన్స్ పెట్టేదానివి, అలాగే పంపించేదానివి కూడా. సో నాకు అది కూడా మండేది అనమాట. ఎందుకు అన్న అయితే ఎందుకు వెళ్ళొచ్చు, అన్నని చూసేదాన్ని కదా, అన్నకేం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, బేసిక్గా బయటకు వెళ్ళేవాడు కదా వాడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు, వాడికి ఏం చెప్పను. నేను అయ్యో ఎందుకు ఎందుకు అని నాకు ఎక్కువ అట్లా అనిపించేది. తర్వాత అర్థమైంది, ఆ ఏజ్ లో ఆబ్వియస్లీ నాకు అనిపించేది. ఏ టైంకి వస్తాననే దానివి, 9:30 అట్లా అనేదాన్ని, 10:30కి వస్తే ఏమని కూడా అడిగేదానివి. అవును మరి దానికి వద్దనేదాన్ని మా, ఏం పని అంతసేపు రోడ్ల మీద అనేదాన్ని, ఒప్పుకునేదాన్ని కాదు. చెప్పు, ఆ మాట కూడా చెప్పు. అవును, నేను అదే కదా నీకు లాస్ట్ టైం కూడా మన టాపిక్ వచ్చినప్పుడు చెప్పాను. నేను నాకు ఆ రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్లే నాకు ఆ వాల్యూ తెలిసింది. ఎప్పుడు తెలిసింది? తర్వాత తెలిసింది. అదే చెప్తున్నాను, తర్వాత అదే చెప్తున్నాను. అప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటి అంటే ఎందుకు ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఏంటి అని. కానీ నా ఫ్రెండ్స్తో పోల్చుకుంటే నేను చాలానే బయటకు వెళ్ళేదాన్ని. నాకు అంత రెస్ట్రిక్షన్స్ బయటకు వెళ్ళడానికి ఉండేవి కాదు, కానీ టైంకి ఉండేవండి. సో స్ట్రిక్ట్గా ఉండడం వల్ల మేబీ ఆ మొమెంట్లో అనుకునేదాన్నేమో, కానీ తర్వాత నాకు చాలా హెల్ప్ అయింది అది. నేను టైం మేనేజ్మెంట్ చేయడంలో కానీ, లేదంటే ఎలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఏ టైంలో ఎలా ఉండాలి అనేది కూడా నాకు తెలిసిందనమాట. ఎర్లీ స్టేజెస్లోనే తెలిసిపోయింది నాకు. సో దానివల్ల మేబీ స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఆ మూమెంట్లో అనిపిస్తుందేమో, లేదు మనం ఖచ్చితంగా వాదించాలి అని. కాకపోతే తర్వాత నాకైతే వెంటనే అనిపించింది, ఒక 1 yearకే నాకు తెలిసి నేను అమ్మని అడగడం మానేశాను. ఇప్పుడు ఇంకా ఆ విషయంలో మాత్రం స్ట్రిక్ట్గా ఉండేదన్నమా. ఎందుకంటే ఏం పని అమ్మాయిలు, అసలు మా మదర్ అయితే 6-6:30 తర్వాత బయటకు వెళ్ళొద్దని చెప్పేది. ఎప్పుడో మూవీకి మేము ఫ్యామిలీతోనే అందరం వెళ్ళేవాళ్ళం కాబట్టి ఫ్రెండ్స్తో వెళ్ళడం అనేది, మ్యాట్నీకి వెళ్ళేవాళ్ళం, కానీ అసలు ఫస్ట్ షో అనేది చాలా తక్కువ అన్నమాట. డిగ్రీలో వచ్చిన తర్వాత, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా మాకు అటెండెన్స్ ఉండేది మా 6:30కి, కాబట్టి నోరు మూసుకొని మ్యాట్నీలే చూసేవాళ్ళం అనమాట. సో నైట్ టైం బయట తిరగడం అనేది తక్కువ. నేను కూడా నా బిడ్డలను అలానే పెంచుకున్నాను. కౌశితో పాపం వాడు అసలు బయటకు వెళ్ళినా సంవత్సరానికి 1-2 సార్లు వెళ్ళేవాడు ఫ్రెండ్స్తో. దీనికి ఫ్రెండ్స్ ఎక్కువ. సో వాళ్ళ పార్టీ అంటది, వీళ్ళ బర్త్డే అంటది, వెళ్తానని చెప్పేది అనమాట. వాళ్ళందరూ నువ్వు ఒక్కదానివే అంటావే అని ఆర్గ్యూ చేసేది, కానీ అది అర్థం చేసుకునేది మా బాగా. ఎందుకు చెప్తున్నాను అంటే, స్ట్రిక్ట్గా ఉండడంలో తప్పు లేదు మా. మనం వదిలేసామంటే 12 గంటలకు కూడా వస్తారు, ఏముందని చెప్పేసి. 12 గంటలకు అమ్మాయిలు బయట తిరుగుతూ ఉంటే ఇప్పటికి కూడా సమాజంలో ఎలా ఉంటుందో మనకు తెలుసు. అంటే జాబ్ చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, ఊరికే సరదాగా తిరిగే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మేమేమి సిటీలో లేమ్మా, నెల్లూరులో ఉన్నాము. నెల్లూరు అనేది పెద్ద ప్లేస్ ఏం కాదు. అది పబ్లిసిటీ, బ్యాడ్ పబ్లిసిటీ అని కూడా చెప్పను, కానీ నేను అగెనిస్ట్. అమ్మాయిలు అసలు 9 తర్వాత ఎందుకు తిరగాలి అనే దానికి నేను అగెనిస్ట్ అనమాట. పెళ్లి చేసుకొని హస్బెండ్తో వెళ్ళొచ్చు, కానీ ఊరికే పార్టీలని బయట నీకు ఇష్టమా? ఇప్పుడు ఇష్టమా చెప్పు. ఇప్పుడు అసలు కంప్లీట్ గా మానేసానండి. ఇప్పుడు పిలిచినా గానీ ఎక్కువ వెళ్ళలేను, వెళ్ళాలి అనిపించదు. మావాడు కూడా దానికి డెడ్ అగెనిస్ట్. వాడు ఇప్పటికి కూడా ఫ్రెండ్స్తో పార్టీలకి 4-5 సార్లు వెళ్తాడు సంవత్సరానికి. అప్పుడు వస్తాడు 11:30 12కి అట్లా వస్తాడు. దాన్ని ఏం అనలేము, ఎందుకంటే వాడు చాలా పెద్దవాడు అయిపోయాడు కదా. చివరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. మీకు కొన్ని రోజులు కష్టం అనిపించింది, కానీ తర్వాత కష్టం అనిపించిందా? అమ్మలు స్ట్రిక్ట్గా ఉండొద్దా? మీరు చెప్పండి. ఏనానా స్ట్రిక్ట్గా ఉండొద్దా అంటే, ఇది షిఫ్ట్ అవుతూ వస్తుందండి మేబీ. అంటే మా మదర్ వాళ్ళ మదర్, మా అమ్మమ్మ చాలా స్ట్రిక్ట్. మమ్మల్ని కూడా చాలా విషయాల్లో రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేసేది మా అమ్మమ్మ. లైక్ ఒకటే మాట అంటూ ఉండేది, నాకు గుర్తు అది బాగా. తిట్టేదంతా మంచి కొరకు, పొగిడేదంతా చెడు కొరకు అనేది ఆమె ఊతపదం అనమాట. అంటే ఆ మాట అంటూ ఉండేది. సో తిట్టేది, తర్వాత మళ్ళీ వచ్చి బుద్ధగిచ్చేది. అంటే మేము మనవాళ్ళు మనవరాలం కదా, మా మీద కొంచెం ఉంటది కదా, వీళ్ళనైతే అసలు బుద్ధిగిచ్చేది కూడా కాదంట, ఉండండి అట్టే అని చెప్పేదండి, చెప్తుండేవాళ్ళు. సో మా మదర్ ఆబ్వియస్గా అంత స్ట్రిక్ట్గా లేరు. సో ఒకసారి కొంచెం షిఫ్ట్. ఇప్పుడు పిల్లల్ని రెస్ట్రిక్టే చెయ్యట్లేదు లిటరల్గా చెప్పాలంటే. అంటే నా వైఫ్, నా కూతురు చిన్నది, తిడుతూనే ఉంటుంది, కానీ లిటరల్గా అది పట్టించుకోదు నా వైఫ్ తిట్టేది. సో ఎవరి పాటికి వాళ్ళు అరుచుకుంటారో, అది దాని పని చేసుకుంటారు. అంటే పెద్ద అయిన తర్వాత మేబీ ఇంకొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుంది అనేది నాకు తెలియదు, ఇప్పుడు నేను అది చెప్పలేను. బట్ అట్లీస్ట్ మా వరకు అయితే అప్పుడు ఎంత తిట్టుకున్నా కూడా
ఇప్పుడు అనిపిస్తుంది ఓకే అప్పుడు అలా కూడా లేకపోతే మేము వేరేగా ఉండేవాళ్ళం, మేము ఆ రెస్ట్రిక్షన్స్ కూడా లేకపోతే అంత మాత్రం స్ట్రిక్ట్ గా లేకపోయి ఉంటే మేము ఇంత మాత్రం కూడా ఉండేవాళ్ళం కాదు అని. సో మేబీ కొంచెం లీనియంట్ అవ్వచ్చు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, కానీ కంప్లీట్ గా వదిలేశారు అంటే పిల్లలకి ఆ ఏజ్ లో తెలియదండి. మనం కాకపోతే ఇంకెవరు రెస్ట్రిక్ట్ చేస్తారు మన కిడ్స్ ని. సో డెఫినెట్ గా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఫాదర్స్ అంటే అంత పట్టించుకోకపోవచ్చు, ముఖ్యంగా గర్ల్ చైల్డ్స్ ని. ఒక స్టేజ్ తర్వాత ఫాదర్స్ కి తెలియదు ఏం జరుగుతుంది అనేది. సో మదర్స్ కి తెలుస్తుంటది, వాళ్ళే రెస్ట్రిక్షన్స్ పెట్టాలి, వాళ్ళే స్ట్రిక్ట్ గా ఉండాలి అనేది నా ఒపీనియన్. నీ ఒపీనియన్ చెప్తాలి. నాది కూడా సిమిలర్ ఒపీనియన్ అండి. కాకపోతే నేనేమంటానంటే రెస్ట్రిక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి నేను మా ఇంట్లో ఏమి చెప్పుకోలేను అన్న ఫీలింగ్ రాకూడదు. ఎందుకంటే నాకు ఎంత రెస్ట్రిక్ట్ చేసినా నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. బీయింగ్ ఏ గర్ల్ చిన్నప్పుడు కూడా నేను అన్ని మా అమ్మకి తిట్టినగానే వచ్చి చెప్పేసేదాన్ని. నేను రెడీ ఉండేదాన్ని తల్లి, నువ్వు అదే అలా చెప్పేది. ఉండాలి. మనం స్ట్రిక్ట్ గానే ఉన్నా కానీ పక్కన వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు మనం ఏం చెప్పినా అన్న మనకు ఆ థాట్ ఉంటే యా ఫైన్, అప్పుడు బాగుంటుంది. కాకపోతే ఆ రెస్ట్రిక్షన్ కూడా ఎలా ఉండాలి అంటే మనకి చిన్నప్పటి నుండే తెలియాలండి మనం ఎట్లా ఉంటే ఇది కరెక్ట్, ఎలాంటివి వెళ్ళి మన పేరెంట్స్కి చెప్పాలి. మనకి ఆ గట్ ఫీలింగ్ ఉంటుంది చూడండి, ఇది తప్పు చేస్తున్నాము అనేది, అది వద్దు అసలు మనకి రాకూడదు. అలాంటివి పేరెంట్సే చెప్పాలన్నమాట. పేరెంట్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో దానివల్ల మనకు తెలుస్తుంది. చిన్నపిల్లలకి లేకపోతే ఎలా తెలుస్తుంది? సో పేరెంట్స్కి కూడా ఎంతవరకు స్ట్రిక్ట్గా ఉండాలి, ఎంతవరకు లీనియన్స్ ఇవ్వాలి అనేది తెలియాలి. దాన్ని బట్టే పిల్లలకి కూడా తెలుస్తుంది మనం ఎంతవరకు చేయాలి, లేకపోతే మన పేరెంట్స్ మనతో పాటు ఎలా ఉంటున్నారు అనేది. మెయిన్ నువ్వు చెప్పేది ప్రతి ఒక్కటి పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి అంట. యా, ఒక ఏజ్ వరకు. నేనైతే ఎప్పుడు నేనైతే అంటే పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కటి చెప్పేదాన్ని కాదు, కానీ పెళ్ళి కాకముందు ప్రతి ఒక్కటి మా అమ్మ చెవిలో ఊదాలి. యా యా. ఎందుకు అంటే ఫస్ట్ ఫ్రెండ్ అమ్మే అవుతుంది నాన్న. ఫ్రెండ్లీగా ఉంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సీక్రెట్స్ ఏమి ఉండవు దాంట్లో కదా, చాలా వరకు ఉండవు. ఏదో అంటే నేనేం చెప్తానంటే మా అమ్మ అనేది ఎలా ఉండాలి అంటే స్ట్రిక్ట్గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైమ్ ప్రేమగా ఉండాలి, ఫ్రెండ్ లాగా ఉండాలి. ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర పిల్లలు చెప్పేటట్టుగా ఉండాలి, అంతేకాని భయపడిపోయి అమ్మ నన్ను తిడుతుంది అని చెప్పేసి గమ్మునుండకూడదమ్మా. కొంతమంది పిల్లలు అలా దాచిపెట్టుకొని వేరే వేరేగా అయిపోతూ ఉంటారు, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. వాళ్ళకి మిడిమిడి జ్ఞానం, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఏమవుతుందమ్మా, ఏమీ ఉండదు, వేరేగా అయిపోతుంది. దానివల్ల అమ్మకు నా మీద ప్రేమ లేదనే అభిప్రాయం వస్తుంది. ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి అనేది అమ్మకు బాగా తెలుసు. ప్రేమ ఉండొచ్చు కానీ గుడ్డి ప్రేమ ఉండకూడదమ్మా. పిల్లలు రేపు పెద్ద అయిన తర్వాత సమాజంలో వాళ్ళకు ఒక విలువ, ఒక డిగ్నిటీ ఉండాలి అంటే అమ్మే తయారు చేయాలి వాళ్ళని. నేను ఫైనల్గా అది చెప్పదలుచుకున్నాను. సో నా పిల్లలకు కూడా అదే చెప్పాను, వాళ్ళ పిల్లల్ని కూడా అలానే పెంచుకోమంటాను. ఎందుకంటే మా అమ్మ మమ్మల్ని అలానే పెంచింది. నేను దేవుడి దయ కొద్దీ నా పిల్లలు మాట విన్నారు కాబట్టి వాళ్ళని అలానే పెంచుకున్నాను. వాళ్ళతో కూడా అదే చెప్తాను, మీ పిల్లల్ని కూడా అలానే పెంచుకోండి అని. మా వాడు అంటున్నాడు ఇప్పుడు ఎవరు వింటారమ్మా అనేసి. వింటారమ్మా, పిల్లలు వింటారు. అంతే నాన్న, ఇంకా చాలాసేపు అయిపోయింది, వైండప్ చేసేద్దాము. కాబట్టి ప్రేమగా ఉండండి. ప్రేమగా ఉంటేనే అమ్మ కాదుమా, స్ట్రిక్ట్గా ఉంటే కూడా అమ్మే స్ట్రిక్ట్గా ఉండాలి, అమ్మే బుద్ధి నేర్పించాలి, సంస్కారం నేర్పించాలి, అన్నీ నేర్పించాలి. ఫైనల్గా ఇది చెప్పదలుచుకున్నాను. ఓకే నాన్న, బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్.